హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఈరోజు మనం 3వ తరగతి పరిసరాల విజ్ఞానం లేదా ఈవీఎస్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. మనము ఇదివరకటి క్లాస్లో ఈ 3వ తరగతి ఈవీఎస్లో 16 లెసన్లు ఉంటాయని తెలుసుకున్నాం. అందులో క్లియర్గా 6 లెసన్ల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మిగతా లెసన్ల గురించి చూద్దాం. ఇందులో 7వ లెసన్ ఏమి ఇవ్వడం జరిగిందంటే మనం ఏమేమి తింటాం అన్న దాని గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనం తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు, దుంపల వంటివి మొక్కల నుండి వస్తాయి. ఇంకా జంతువుల నుండి వచ్చేవి పాలు, గుడ్లు, మాంసం వంటివి కూడా మనం తినే ఆహారంలో ఉండడం జరుగుతుంది. అంటే ఇటు మొక్కల నుండి వచ్చిన ఆహారాన్ని తింటాం, ఇటు జంతువుల నుండి వచ్చిన ఆహారాన్ని కూడా మనం తింటాం. ఇంకా మనం తినే ఆహారంలో వండి తినేవి ఉంటాయి, ఇంకా వండకుండా తినేవి కూడా ఉంటాయి. అన్నం, పప్పు వంటి ఆహార పదార్థాలను ఉడకబెట్టడం జరుగుతుంది. ఇంకా బజ్జీలు, సమోసాలు వంటి వాటిని నూనెలో వేయించడం జరుగుతుంది. మొక్కజొన్న, కంకులు, రొట్టెల వంటి వాటిని నిప్పుల మీద కాల్వడం జరుగుతుంది. ఇంకా ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు. మామిడికాయ, పెరుగు పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండానే కలిపి తయారు చేయడం జరుగుతుంది. 8వ లెసన్ ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చూసినట్లయితే కొండ ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతాల్లోనూ నివసించే వాళ్ళు అడవిలో దొరికే రకరకాల దుంపల్ని, ఇంకా ఉసిరి, జామ, అల్లనేరేడు పండ్లు మొదలైన వాటిని తింటారు. అక్కడ లభించే ఆహార పదార్థాల ఆధారంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు అనేటివి ఉంటాయి. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందుకే వాళ్ళు జొన్న రొట్టెల్ని ఎక్కువగా తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు మరియు పూరీలను ఎక్కువగా తింటారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో వరి అన్నంను ఎక్కువగా తింటారు. మన చుట్టూ అనేక రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. మనలాగే వాటికి కూడా ఆహారం అవసరం. జంతువులన్నీ కూడా ఒకే ఆహారాన్ని తీసుకోవు. ఈ జంతువులకు కూడా రకరకాల ఆహారపు అలవాట్లు అనేటివి ఉంటాయి. జంతువులు, పక్షులు రకరకాల ఆహార పదార్థాలను తింటాయి. వీటికి ఉదాహరణ మనం చూసినట్లయితే గింజలు, మొక్కలు, మాంసం, ఇంకా తేనె, పాలు ఇట్లాంటివి. ఒక్కొక్క పక్షి, ఒక్కొక్క జంతువు ఒక్కో రకంగా వాటికి నచ్చిన ఆహార పదార్థాలని తీసుకోవడం జరుగుతుంది. వయసుని బట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు. ఈ వయసుని బట్టి కూడా ఆహారపు అలవాట్లలో మార్పులు అనేవి ఉంటాయి. మనం చిన్నపిల్లల్ని చూసుకున్నట్లయితే వాళ్ళకు దంతాలు ఉండవు, అందుకే వాళ్ళు నమిలి తినలేరు కాబట్టి పాలు తాగిపిస్తారు, ఇంకా మెత్తటి ఆహారాన్ని పెట్టడం జరుగుతుంది. అలాగే దంతాలు లేని ముసలి వాళ్ళు గట్టి వస్తువులు నమలలేరు కాబట్టి వాళ్ళకు కూడా మెత్తటి వస్తువులనే పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా వయసుని బట్టి కూడా ఆహారపు అలవాట్లలో మార్పులు అనేటివి ఉంటాయి. ఇంకా మంచి ఆహారం ఎంత ముఖ్యమో మంచి అలవాట్లు ఉండడం కూడా అంతే ముఖ్యం. తినే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. ఆహార పదార్థాలు క్రింద వేయకుండా, వృధా చేయకుండా తినాలి. తిన్న తర్వాత ఆ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ని చూద్దాం. ఆకుకూరలు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వండుకోవాలి. ఒకవేళ ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషక పదార్థాలన్నీ నశిస్తాయి. కాబట్టి ఏం చేయాలి? కడిగిన తర్వాతనే ముక్కలుగా కోయాలి. ఇంకా అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి. వార్చితే దాంట్లోని పోషక విలువలు అనేటివి తగ్గడం జరుగుతుంది. ప్రతిరోజు మనం తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇంకా కూరగాయల్ని ఎక్కువగా ఉడికించకూడదు. ఇంకా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాలను వండకుండా కూడా తినొచ్చు. నెక్స్ట్ లెసన్ మన గ్రామం గురించి చూద్దాం. ఈ మన గ్రామంలో రంగాపురం గ్రామం గురించి ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో ఏమేమి ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఎవరెవరు ఏ పనుల్ని చేస్తారన్నది ఈ టాపిక్ ద్వారా మనం తెలుసుకుందాం. గ్రామంలో ఇల్లు పక్క పక్కనే ఉండడం జరుగుతుంది.
ఇంకా రంగాపురం గ్రామంలో వీధులు, రకరకాల ఇండ్లు, బడి, గుడి, చర్చి, గ్రామ పంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, ఇంకా పాఠశాల, పోస్ట్ ఆఫీస్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ గురించి తెలుసుకుందాం. దీన్నే గ్రామ సచివాలయం అని కూడా అంటారు. గ్రామ పంచాయతీ వారు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, ఇంకా వీధి దీపాలు వేయడం లాంటి పనులు ఈ గ్రామ పంచాయతీ వారు చేయడం జరుగుతుంది. ఇక్కడ పాఠశాలను చూసినట్లయితే రంగాపురం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల అనేది ఉన్నది. ఇక్కడ చదువు పూర్తి చేసిన వారు పై చదువుల కొరకు పొరుగు గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ గురించి చూద్దాం. దీన్నే తంతి తపాలా కార్యాలయం అని కూడా అంటారు. దీని ద్వారా ఉత్తరాలను, డబ్బుల్ని చేరవేయడం, ఇంకా డబ్బుల్ని దాచుకోవడం, జీవిత బీమా మొదలైన పనుల్ని ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి తెలుసుకుందాం. ప్రతి గ్రామంలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది ఉంటుంది. ఈ కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఈ ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతూ ఉంటారు. ఇంకా పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంటే పోలియో చుక్కల్ని వేసేది ఎవరు? ఆరోగ్య కార్యకర్తలు పోలియో చుక్కల్ని వేయడం జరుగుతుంది. చిన్న చిన్న రోగాలకు కూడా మందులు అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పశు వైద్యశాల గురించి చూసినట్లయితే మనకు రోగాలు వచ్చినప్పుడు ఆసుపత్రికి ఎలా వెళ్తామో అదేవిధంగా పశువులకు కూడా రోగాలు వచ్చినప్పుడు వాటిని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లడం జరుగుతుంది. బ్యాంక్. ఈ రంగాపురం గ్రామంలో జనాభా అనేది ఎక్కువగా ఉండడం వల్ల గ్రామీణ బ్యాంకు కూడా ఉంది. దీంట్లో ప్రజలు డబ్బును ఈ బ్యాంకులో దాచుకోవడం జరుగుతుంది. ప్రజల అవసరాలకు బ్యాంకులో అప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని వాయిదా రూపంలో తిరిగి ఈ గ్రామ ప్రజలు చెల్లిస్తూ ఉంటారు. నీళ్ళ ట్యాంకు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నీళ్ళ ట్యాంకుల నుండి నీటిని నల్లాలకు వదలడం జరుగుతుంది. ఈ నీళ్ళ ట్యాంకును వారానికి ఒకసారి కడుగుతారు. నీళ్ళలో క్లోరిన్ను కలిపి శుద్ధి చేసి నల్లాలకు వదలడం జరుగుతుంది. నీటిని వృధా చేయకూడదు. నల్లా నుంచి నీరు వృధా పోకుండా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకవేళ నీరు వృధా అవుతున్నా ఇంకా పైపుల్లో లీకేజీ ఉన్న వెంటనే గ్రామ సర్పంచ్కి తెలియజేయాలి. ఇక్కడ ఎవరికి తెలియజేయాలి అని ఎగ్జామ్లలో అడగడం జరుగుతుంది. ఎవరికి తెలియజేయాలి? సర్పంచ్కి తెలియజేయాలి. ఇంకా గ్రామాలకు రవాణా మార్గాలు అనేటివి కూడా ఉంటాయి. వివిధ రకాల రవాణా సాధనాల ద్వారా ప్రజలు వచ్చి వెళ్తుంటారు. గ్రామంలో వివిధ రకాల పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. 10వ లెసన్ రకరకాల ఇండ్ల గురించి తెలుసుకుందాం. మనందరికీ ఉండడానికి కూడా ఇల్లు అనేది అవసరం. ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి మొదలైన వాటి నుండి రక్షణ పొందడానికి మనం ఇళ్లల్లో నివసిస్తాం. మనలాగే పక్షులు, జంతువులు కూడా నివాసాల్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో రకరకాల ఇల్లులన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇంకా ఇప్పుడు తాత్కాలిక ఇండ్ల గురించి తెలుసుకుందాం. ఊరూరా సంచరించే వాళ్ళు ఇంకా సర్కస్ వాళ్ళు తాత్కాలిక ఇళ్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా వరదలు, తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్లకు తాత్కాలిక ఇళ్లను ఏర్పాటు చేసిస్తారు. వీటినే ఈ తాత్కాలిక ఇళ్లను ఏమంటారు? డేరాలని అనడం జరుగుతుంది. ఇంకా కరువు వచ్చినప్పుడు, ఊళ్ళో పనులు లేకపోయినప్పుడు కొంతమంది ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతుంటారు. ఇలా పట్టణాలకు వలస వెళ్ళిన వారికి ఇండ్లు అనేటివి ఉండవు. వీళ్ళలో కొంతమంది దారి పక్కన ఖాళీగా కనిపించే పైపుల్లో కానీ ఇంకా ఖాళీ స్థలాల్లో కానీ డేరాలు వేసుకొని లేదా గుడిసెలు వేసుకొని తాత్కాలిక నివాసం ఉంటారు. పట్టణాలలో స్థలం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్న స్థలంలోనే ఎక్కువ కుటుంబాలు నివసించే విధంగా పెద్ద పెద్ద భవనాల్ని కడతారు. వీటిని అపార్ట్మెంట్స్ అని అంటారు. ఒక్క ఇంట్లో మనం చూసినట్లయితే ఒకటే కుటుంబం ఉంటుంది, కానీ ఈ అపార్ట్మెంట్స్లో అనేక కుటుంబాలు అనేది ఉంటాయి. ఈ అపార్ట్మెంట్లలో ఉండే ఒక్క కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ఫ్లాట్ అని అంటారు. ఇక్కడ ఈ నేమ్స్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇండ్లను చూసినట్లయితే ఈ పిక్చర్స్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. గుడిసె, ఇంకా పెంకుటిల్లు, డేరా, రేకులిల్లు, డాబా, అపార్ట్మెంట్.
ఇంకా మనం క్లియర్గా ఈ లెసన్లో జీకే పాయింట్స్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇల్లు కలపతో కట్టి ఉన్నది. దీన్ని ఎక్కడ కడతారంటే భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్లను కట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ది రెండో పిక్చర్ పడవ ఇల్లు. ఈ పడవ ఇల్లు అనేది కాశ్మీర్ మరియు కేరళ రాష్ట్రాల్లో ఇలాంటి ఇళ్లను కట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడ? కాశ్మీర్, కేరళ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ది థర్డ్ పిక్చర్ ఇగ్లూ. దీన్ని మంచు ప్రాంతాల్లో కట్టుకోవడం జరుగుతుంది. దీన్ని మంచుతోనే కట్టుకుంటారు. నెక్స్ట్ ఇండ్ల పైకప్పుల గురించి చూద్దాం. అన్ని ఇండ్లకు ఒకే రకమైన పైకప్పు ఉంటుందా? ఉండదు కదా. దీని గురించి ఇప్పుడు క్లియర్గా చూసుకుందాం. ఇంటి పైన ఉండే భాగాన్ని ఇంటి పైకప్పు అంటాము. ఇళ్ళ పైకప్పులు ఏటవాలుగా ఉండడం వల్ల వర్షపు నీరు వేగంగా క్రిందికి జారుతుంది. అందుకే ఏటవాలుగా కట్టుకోవడం జరుగుతుంది. భవనాలు, అపార్ట్మెంట్లలో పైకప్పులు చదునుగా కనిపించినా కూడా కొంచెం ఏటవాలుగా ఉంటాయి. వాటి పైన పడిన నీళ్లు ఏదో ఒక మూలకు వెళ్ళేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుండి గొట్టాల ద్వారా ఆ నీరు అనేది కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్క పైకప్పు ఏ విధంగా ఉందో అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ గూన, ఇంకా రేకులు, డాబా, గుడిసెది పైకప్పులు అనేది పిక్చర్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా టాపిక్స్ను నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.